రైతులను ముంచిన మోదీ వాణిజ్య ఒప్పందంతో దేశాన్ని అమ్మేశారు. ఇక మన పంటలు అమెరికాపై ఆధారపడాల్సిందేనా? జన్యు మార్పిడి పైన మన వైఖరి సడలిందా? ప్రధానికి 5 ప్రశ్నలు సంధించిన రాహుల్ గాంధీ. 5 ప్రశ్నలు. అమెరికా జన్యు మార్పిడి పంట అయిన మొక్కజొన్న పొడిని దిగుమతి చేసుకోవడంలో అర్థం ఏమిటి? అయితే ఏం చెప్తానంటే విత్తన రంగానికి సంబంధించి మన దగ్గర ఇక్రిసాట్ ఉన్నది. దేశవ్యాప్తంగా కూడా చాలా కొత్త కొత్త వంగడాలను తయారు చేయడానికి ఒక బ్రీడ్ తోటి ఒక బ్రీడ్ను క్రాస్ చేయడము, కొత్త విత్తనాలను తయారు చేయడము, కొత్త కొత్త జన్యు మార్పిడులు చేయడము జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్ ద్వారా జరిగే ఒక పెద్ద మోసం ఏంటంటే అమెరికా ఉత్పత్తి చేసినవి మన దగ్గరికి వస్తాయి. దాన్ని ప్రశ్నిస్తున్నారు రాహుల్ గాంధీ గారు. అమెరికా జన్యు మార్పిడి పంట అయిన మొక్కజొన్న పొడిని దిగుమతి చేసుకోవడంలో అర్థమైంది. మొక్కజొన్న పొడిని మన దగ్గర తయారు చేసుకోలేమా? ఏది దానికి సంబంధించిన జన్యు మార్పిడి ఇక్కడ మనం తయారు చేయలేమా? అక్కడి నుండే ఎందుకు దిగుమతి చేసుకుంటానో అనేది ఒక ప్రశ్న. భారతీయ పశు సంపదతో ఈ జన్యు పొడిని తినిపిస్తారా? దీనివల్ల మన పాల ఉత్పత్తులు ఇక అమెరికాపై ఆధారపడవలసిందేనా? ఇది పాల ఉత్పత్తుల కోసం అమెరికా మీద మనం ఆధారపడాలా అనేది ఒక ప్రశ్న. జిఎం సోయా నూనెను దిగుమతి చేసుకుంటే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ సహా దేశవ్యాప్తంగా సోయా రైతులపై ప్రతికూల ప్రభావం పడదా? సోయాబీన్ను అక్కడి నుండే ఇక్కడికి ఎగుమతి చేసుకునే ఒక ఒప్పందం కూడా ట్రేడ్ డీల్లో ఉండబోతుందనేది ఒక ప్రశ్నను సంధిస్తాను. అదేవిధంగా అదనపు ఉత్పత్తుల దిగుమతి అంటే అందులో ఏమున్నాయి? పప్పులు, ఇతర పంటలను అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాలన్న ఒత్తిడికి ఇది సూచిక కాదా? అయితే ఇందులో మనం ఏమేమి ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాం అనేది ఇది ఇంకా షరతులు, కండిషన్స్ ఇంకా పూర్తి స్థాయిలో కాలేదు. షరతులు, కండిషన్స్ పూర్తయిన తర్వాత సోయాబీను, పాలు అమెరికా నుండి వాటి ఉత్పత్తులను భారతదేశానికి దిగుమతి చేస్తుంది అనేది ఒక ప్రధాన ఆరోపణగా ఉన్నది. ఇంకోటి బాస్మతి బియ్యం, మామిడి, మసాలాలు, ఆర్గానిక్ ఉత్పత్తులకు అమెరికాలో మంచి మార్కెట్ ఉంటుంది. మనం ఇవి అక్కడికి పంపవచ్చు. ఇక అదేవిధంగా డిజిటల్ సేవలను అమెరికా మనకిస్తుంది. ఆధునిక యంత్రాలు మనకిస్తుంది. అదేవిధంగా నిల్వ చేసుకోవడానికి సదుపాయాలను కూడా, ఆ టెక్నాలజీని కూడా అమెరికా మనకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది అనేది ఒకటి. అయితే రైతులపై దీని ప్రభావం ఉంటుంది. ఇప్పుడు పెద్ద పెద్ద రైతులు వాళ్ళు పండించిన పంటలను అటు అమెరికాకు పంపే అవకాశం ఉంటుంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చిన్న రైతులకు దీనివల్ల పెద్ద దెబ్బ తాకుతుంది అనేది రాహుల్ గాంధీ గారి మాట. దీనివల్ల అమెరికాకు ఎక్కువ సబ్సిడీలు కూడా ఇస్తానులాట. అయితే ఇవి ఇంకా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు లేవనెత్తిన ప్రశ్నలు మంచి ప్రశ్నలు. వీటి మీదనే మన దగ్గర నుంచి ఏవేవి అమెరికాకు ఎగుమతి అయితే, అమెరికా నుండి ఏవేవి ఇక్కడికి దిగుమతి అవుతాయి, ఇక్కడికి దిగుమతి అయిన వాటి మీద సుంకాలు ఏమైనా విధిస్తానులా. ఎందుకంటే సుంకాలు విధించకుండా ఫ్రీగా ఇక్కడ ఇడిచిపెడితే అమెరికాకు మనం ప్రమోట్ చేసినట్టు, అమెరికాకు సంబంధించిన వ్యాపారాన్ని ఫ్రీగా ఇక్కడ అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చినట్టు. అదే సమయంలో ఇక్కడ పండించిన పంటలకు అక్కడ అమ్ముకోవాలంటే అక్కడ మాత్రం సుంకాలు వేస్తాడు ట్రంప్. మనకు సంబంధించిన ఆ ధాన్యం మీదనో వస్తువుల మీదనో సుంకాలు వేస్తాడు. కాబట్టి ఏ ఒప్పందాల మీద వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నారు అనేది చూడాలి. ఇంకోటి మూడోది అదనపు ఉత్పత్తులు అనేది ఇది. 4 వాణిజ్యేతర అడ్డంకులు తొలగించాలంటే అర్థం ఏంటి? జన్యు మార్పిడి పంటలపై తన దృఢ వైఖరిని భారత్ సడలించుకోవాలని, పంటల సేకరణ, మద్దతు ధరలు, బోనస్ను కుదించాలని అమెరికా భవిష్యత్తులో ఒత్తిడి తెస్తుందా? ఒకసారి అమెరికా వ్యవసాయ దిగుమతులకు మన మార్కెట్ ద్వారాలు తెరిచామంటే ఏటికేడాది మరింత విస్తృతం చేయవలసి ఉంటుంది. దీన్ని అడ్డుకుంటారా, లేక క్రమంగా మరిన్ని పంటలను దిగుమతి చేసుకుందామా? మంచి ప్రశ్నలు అడిగింది. వీటి మీదనే డౌట్ ఉండే. అమెరికా నుండి ఏ ఉత్పత్తులను మనము దిగుమతి చేసుకుంటున్నాం, భారతదేశం నుండి ఏ ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేస్తున్నాం, వాళ్ళు దిగుమతి చేసే వస్తువుల మీద లేదా పంటల మీద, వాళ్ళు ఇచ్చే టెక్నాలజీ మీద కావచ్చు, వాళ్ళు ఇచ్చే కొత్త వంగడాల మీద కావచ్చు, మనకేమన్నా బెనిఫిట్ ఉందా? వాటి వల్ల మన భారతదేశంలో ఉన్న రైతులకు కావచ్చు, మార్కెట్కు కావచ్చు ఏదైనా ప్రమాదం జరుగుతుంది.
ఆ ప్రమాదాన్ని మరి అరికట్టకపోతే మొత్తం అమెరికా వాళ్ళు ఇంకా చొచ్చుకపోయి వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని ఇక్కడ విస్తరించే అవకాశం ఉంటుందా అనేది రాహుల్ గాంధీ గారు అడుగుతున్న ప్రశ్నలు. 5 ప్రశ్నలు మంచి ప్రశ్నలే. వీటి మీదే ఎక్కువగా చాలామందికి డౌట్స్ ఉండే. మరి దీన్ని మోదీ గారు ఏ విధంగా అమెరికాతోటి వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు అనేది ఇప్పుడు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నది. ఒప్పంద పత్రాలు కుదరలేదు, ఒప్పందాలు కూడా ఇంకా జరగలేదు. ఓన్లీ చర్చల దశ కానే ఇది ఉన్నది. చర్చల దశ అయిపోయాక, ఒప్పందాలు అయిపోయాక, వ్యాపార సంబంధాలు జరుగుతున్నప్పుడు ఎలాంటి అవకాశాలు ఉన్నాయని ఇది అప్పుడు మాట్లాడవచ్చు మనం.